ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, కరెంటు సమస్య ఉంది, అది బయటికి కనిపిస్తున్న పరిస్థితి, అది ప్రమాదం జరగకుండా అది గోడల నుండి లోపల నుండి వేస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి, వీళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని చెప్పేసి గుర్తించడం జరిగింది. అట్లాగే క్లాస్ రూములు లేకపోవడంతో వరండాలో చదువుతున్నటువంటి పరిస్థితి, అది 8, 9 తరగతి 10 పిల్లలు చదువుతున్నటువంటి పరిస్థితి. ఒక 6 క్లాస్ రూములు ఈ గురుకుల పాఠశాలకు అవసరం ఉంది. వెంటనే 6 క్లాస్ రూములు నిర్మించి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ రకంగా ఉన్నతాధికారులు స్పందించి నిర్మించి వెంటనే విద్యార్థులకు ఉపయోగకరమైన రీతిలో తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బయట ఆ సైడు కూడా చెత్త చెదారంతో ఉంది, వెంటనే ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ అంటే దానంతా కూడా క్లీన్ చేసి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా, విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి, అక్కడ సైదాపూర్ గురుకుల పాఠశాల కానీ, బీసీ గురుకుల పాఠశాల కానీ, అట్లాగే వీణా గురుకుల పాఠశాల కానీ సొంత భవనాలు లేకపోవడంతో ఇలా మొత్తం కూడా హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనే 3 గురుకుల పాఠశాలలు ఉండడం, ఇది బాలికలది, అవి 2 బాలురై, అంటే మొత్తం కూడా ఇక్కడ ఉండడం. ఈ 3 ఎంజేపీ గురుకుల పాఠశాలకు పట్టణ భవనాలు నిర్మించాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇది ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ బిల్డింగ్. ఎంతకాలం ఈ ప్రభుత్వ అద్దె భవనాల్లో ఉండాలి? అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉంది? విద్యార్థుల సౌకర్యార్థం కోసం దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది అన్నప్పుడు ఇలా విద్యకు కేటాయించాల్సిన బడ్జెట్ తక్కువ చేస్తున్నారు. విద్యా ప్రమాణాలు దిగజారే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంజేపీ తీసుకొచ్చి పనిచేస్తా ఉంది. కాబట్టి అద్దె భవనాలని మొత్తం కూడా లేకుండా మొత్తం సొంత భవనాల్లోనే ఈ గురుకుల పాఠశాలలో నిజంగా ప్రభుత్వ పాఠశాలలు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా, ఈ సమస్యలన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అవి పరిష్కారం అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ వివిధ రూపాల్లో దశల వారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తుందని స్పష్టం చేస్తున్నాం. వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి.